నిన్నటి రోజున తిరుపతిలో జరిగిన సంఘటన చాలా బాధాకరం. ఇలాంటి దురదృష్టకరమైన సంఘటన జరిగిన దానికి మేమంతా బాధపడుతున్నాం. వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఈరోజు సాయంత్రం ఇక్కడ అనంతపురంలో డాకు మహారాజ్ ప్రీ ఈవెంట్ రిలీజు చేయాలని చెప్పేసి బాలకృష్ణ గారు చెప్పడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మా మంత్రివర్యులు నారా లోకేష్ వస్తారని చెప్పేసి ఇక్కడ ముమ్మరమైన ఏర్పాట్లు చాలా ఘనంగా చేయడం జరిగింది. తిరుపతిలో ఈ సంఘటన జరిగిన తర్వాత మా మంత్రివర్యులు నారా లోకేష్ గారు, అలాగే మా బాలయ్య బాబు గారు కానీ చెప్పి ఈ వేడుకలను ఈరోజు ఆపేద్దాం, మనము తిరుపతిలో ఈ సంఘటన జరగడం బాధాకరం కాబట్టి ఈ వేడుకలను ఆపేసి తర్వాత కార్యక్రమం మనం 12వ తేదీ సినిమా రిలీజ్ తర్వాత ఏంటి అని చెప్పడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇంకా దీంట్లో ముఖ్యంగా బాలయ్య అభిమానులు గమనించాలి. దూరం నుంచి వచ్చేవాళ్ళు ఎక్కడికక్కడే ఆగిపోయి వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ విషయం బాలయ్య గారు ప్రత్యేకంగా అభిమానులకి చెప్పమని చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించాలని చెప్పేసి తెలియజేస్తాను. తెలుగుదేశం కార్యకర్తలు బాలయ్య అభిమానులు ఎక్కడికెక్కడికి ఆగిపోవాలి, అనంతపురం రాకోకుండా ఈ ఈవెంట్ రద్దు చేయడం జరిగింది కాబట్టి ఎక్కడికెక్కడ ఆగిపోవాలని చెప్పేసి తెలియజేస్తాను. జిల్లా అంటేనే అభిమానానికి మారిపోయారు. ముఖ్యంగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి 3 హ్యాట్రిక్స్ విజయాలు సాధించిన తర్వాత అలాగే రాజకీయంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో అనంతపురం హిందూపురం నుంచి 3 సార్లు ఒకదానికి మించి రెండవసారి అంతకు మించి 3వసారి హ్యాట్రిక్ విజయాలతో విజయం సాధించి హ్యాట్రిక్ విజయాలతో ఉన్న సమయంలో అలాగే బాలయ్య సినీ కెరీర్ 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న తర్వాత జరుగుతున్న మొట్టమొదటి వేడుక ఇలా అంటే అనంతపురంకి పిలిచి ఆయన ఘనంగా ఈ సంబరాలు జరుపుకోవాలని మేము ఎంతో కలలు కన్నాము. ఒక పండుగని తీర్చిదిద్దాలని భారీ ఎత్తున మేము అందరం ఏర్పాట్లు చేసుకున్నాము. కానీ కలియుగ దైవం దర్శనానికి వెళ్ళిన భక్తులు ఇలా జరగడంతో, ఆ అపశృతి జరగడంతో వెంటనే నా ఎమ్మెల్యే గారితోనూ అభిమానులతోనూ నారా లోకేష్ గారు, బాలకృష్ణ గారు మాట్లాడి ఇట్లా రద్దు చేసుకుందాము అని చెప్పి మరోసారి ఏర్పాటు చేసుకున్నాము. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారందరికీ కూడా మీరు తెలియజేయండి అని చెప్పాను. నిజంగా మాకు వేడుక జరగడం లేదు అనే బాధ కంటే అక్కడ జరిగిన దానికి రద్దు చేసినందుకు నిజంగా కూడా చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు బాలకృష్ణ గారు, నారా లోకేష్ గారు. ఎందుకంటే అందరికీ నమస్కారం. ముఖ్యంగా నిన్న తిరుపతిలో జరిగిన ఘటన చాలా బాధాకరం. ఆయన మృతి చెందిన అందరికీ సంతాపంగా 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా కోరుచున్నాను. చాలా బాధాకరం. ఎందుకంటే అక్కడ జరిగిన ఘటన గురించి లోకేష్ బాబు గారు అయితేనే, బాలకృష్ణ గారు అయితేనే ఈ ఘటన జరిగిన తర్వాత ఈ కార్యక్రమం రద్దు చేయవలసిందిగా అందరికీ వినియోగించుకోవడం జరిగింది. ఇక్కడ అభిమానులందరూ అయితేనేమి, ఎమ్మెల్యే గారు అయితేనేమి అందరూ ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయాలి అని ఎస్పీ గారు అలాగే అధికారులందరూ సహకరించారు. ముఖ్యంగా అభిమానులకు ఒక విన్నపము, దూర ప్రాంతాల నుంచి చాలామంది వచ్చారు. వాళ్ళకి అభిమానులకు అందరికీ క్షమాపణ కోరుకుంటున్నాము. ఈ ఘటన జరగడంతో ఒక మంచి కార్యక్రమం చేయలేకపోయాము. అభిమానులందరూ ఈ గ్రహించి ఇక్కడ వచ్చే వాళ్ళందరూ ఆగిపోవాలని, అలాగే రేపు పొద్దున సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. దాని తర్వాత మనం సంబరాలు చేసుకుంటామని తెలియజేస్తున్నాం.